వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బాపట్ల ఎస్పీ కాపుల మధ్య చిన్న వివాదం తీవ్ర ఉధృత దారితీసిన పరిస్థితి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక లారీ డ్రైవర్లు ఇష్టారాజ్యం. ఎస్ఎన్ఎం క్లబ్ వద్ద మంత్రి కొండ సురేఖ పొంగులేటి కార్యక్రమంలో పోలీసుల అరాచకం. మొగుళ్లపల్లి ఎస్ఐ మాధవ్ గౌడ్ పై బదిలీ వేటు. అవినీతి అధికారాలపై సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన కామారెడ్డి ఎమ్మెల్యే. ఇందిరమ్మ అభయం పథకం యాప్ను ప్రారంభించిన మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం. ఇక వివరాల్లోకి వెళ్తే, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక లారీ డ్రైవర్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు. జాతీయ రహదారిపై ఇరువైపులా నిలుపుతున్న వేలాది ఇసుక లారీలు మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం మార్గంలో రోడ్డంతా ఆక్రమించిన ఇసుక లారీలు సాధారణ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి రోడ్డుకు ఇరువైపులా ఇసుక లారీలను నిలిపి సాధారణ వాహనదారులపై దృష్టిగా ప్రవర్తిస్తున్న లారీ డ్రైవర్లు ప్రజలు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకొని ఆర్టీఏ పోలీసులు.
మహదేవ్పూర్ మండల కేంద్రంలోని ప్రధానంగా పలుగుల మద్దులపల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న కోరిల వలన ఇరు పక్కల లారీలు జామ్ అయి సామాన్య మానవులకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ యొక్క ట్రాఫిక్ని కంట్రోల్ చేయడంలో టీఎస్ఎండిసి పీఓ గారు విఫలమైనని చెప్పి మేము విమర్శిస్తున్నాం. అదే కాకుండా టీఎస్ఎండిసి అధికారి ఎవరైతే ఉన్నారో ఇక్కడ సిబ్బందిని ఎక్కువ రిక్రూట్మెంట్ చేసుకొని ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడైతే ఏదైతే ఈ ఇసుక కోరిలు జరుగుతున్నాయో ఇసుక కోరిలు కూడా అధిక లోడుల్లో పోతున్నాయి. అధికంగా ఏదైతే పరిమితికి మించి కూడా ఈ యొక్క అధికారులు దీన్ని నోటీసుకుపోతున్నారు. దీన్ని తక్షణమే అధికారులు స్పందించి దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రత్యేక చర్య తీసుకోవాలి. ఇరుపక్షాలు చూసినట్టయితే అటు వెయ్యి ఇటు వెయ్యి అన్నట్టుగా భారీ మొత్తంలో ఇసుక లారీలు జమ అయినాయి. దీని మీద టీఎస్ఎండి అధికారి మాకు సమాధానం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీఎస్ఎండిసి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ట్రాఫిక్ను నిబంధనలు పాటించవలసిందిగా, అదేవిధంగా ఎవరైతే సిబ్బంది తక్కువ ఉంటే పెంపొందించుకొని వాళ్ళని ఎవరైతే సరిపడా ఒక ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందిగా మేము ఈ పక్షాన ఎంఆర్పీఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లోనే 31,000 ఉద్యోగాలు ఇచ్చామని, ఇచ్చిన మాటకు ఇందిరమ్మ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వరంగల్ నగరంలో 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న జంక్షన్ పనులకు రాష్ట్ర మంత్రులు కొండ సురేఖ సీతక్క, జిల్లా ఇన్ఛార్జ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ బస్టాండ్ ప్రాంతంలో శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. కష్టపడి చదివిన విద్యార్థులకు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసి రోడ్డున పడేశారని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఉందని, ప్రజల సమస్యలు నేరుగా ప్రజల ఇంటి వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని, గత ముఖ్యమంత్రి లక్షల కోట్ల అప్పుభారం మనపై వేశాడని, ఆయన ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఎప్పుడు జీతాలు వస్తాయో పరిస్థితి తెలియలేదని, మన ప్రభుత్వంలో 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు ఇస్తామని అన్నారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. చెప్పింది లగాయితూ 72 రోజులలో 31,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వానికి. అంతేకాదు టీఎస్పీఎస్సీ ద్వారా నిరుద్యోగ యువత వాళ్ళ తండ్రుల కష్టార్జితంగా సంపాదించిన సొమ్ము తల్లిదండ్రులు కనీసం సరిగా తినకుండా వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించాలని కోచింగ్ సెంటర్లో చదివించి టీఎస్పీఎస్సీ ద్వారా ఎగ్జాములు రాపిస్తే ఆనాటి ప్రభుత్వం ఆ పేపర్లన్నీ డబ్బు కోసం, వారి స్వార్థం కోసం, వారి తొత్తులకి ఉద్యోగాలు ఇప్పించడం కోసం ఆ పేపర్లు లీక్ చేస్తే ఆ పరీక్షలన్నీ రద్దయితే ఆనాటి యువత రోడ్డున పడ్డ మాట నిజము కాదా అని ఈ వేదిక ద్వారా గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు ఎవరైతే టీఎస్పీఎస్సీలో అక్రమాలకి పాల్పడ్డ అధికారులందరినీ తొలగించి చిత్తశుద్ధితో నిజాయితీ పరులైన అధికారుల్ని ఈనాడు టీఎస్పీఎస్సీలో నియమించి ఇప్పటికే యుద్ధ ప్రాతిపదిక మీద అనేక నోటిఫికేషన్లు పిలిచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. చివరికి గడిచిన 10 సంవత్సరాలలో ఒక్క డిఎస్సీని కూడా పిలవని గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన 75 రోజుల్లోనే మెగా డిఎస్సీ ద్వారా 11,062 ఉద్యోగాలు ఉపాధ్యాయుల కోసం పిలిచిన ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. అన్ని విశ్వసించి ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగదు, యువతకి ఉద్యోగాలు రావు. చివరికి ప్రతి పేదవాడు కోరుకునే చిన్న గూడైన ఇల్లు లాంటి కార్యక్రమం కావాలి అన్న ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్పదు, అది పూర్తి కాదని తలంచి మీ దీవెనలతో అద్భుతంగా ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ఈ తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు మీరు కన్న కలలన్నీ ప్రభుత్వమే మీ ఇంటి దగ్గరికి పంపించాం. ఏదైతే ప్రజా పాలన కార్యక్రమం ద్వారా 9 రోజులు మీ ఇళ్ల దగ్గరికి, మీ ఇంటి వీధిలోకి, మీ గ్రామానికి వచ్చి మీకేం కావాలో అడిగి తీసుకొని మీరు కోరిన కోరికలన్నీ ఒక్కొక్కటి ఇప్పుడు మీ ఇంటికి పంపిస్తుంది ఈ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో కూడా మీరు ఏదైతే ఆశించారో
ఏ కలలకని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మీ కలలను నెరవేర్చే దిశగా పయనిస్తుందని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నారు. రెండవ విషయం, ధనిక తెలంగాణ రాష్ట్రమని మీరో నేనో చెప్పడం కాదు, ఆనాడు ప్రబుద్ధుడే చెప్పాడు ధనిక తెలంగాణ రాష్ట్రమని. ఈ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 7 లక్షల కోట్లు అప్పుల భారాన్ని మన నెత్తిన పెట్టి వెళ్లిపోయాడు. ఇందాక మా ఆడబిడ్డలు చెప్పినట్లు 1వ తారీఖు కాదు కదా, గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి 15వ తారీఖు వరకు కూడా జీతాలు ఇవ్వలేని దుర్భిక్ష పరిస్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని మీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈనాడు 1వ తారీఖు నుంచి 3వ తారీఖు లోపే ప్రతి ఉద్యోగస్తుడికి జీతాలు ఇస్తున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో మీరు కన్న కలలన్నీ, మీరు ఆశించిన ఆశయాలన్నీ, మీ మనసుల్లో ఉన్న కోరికలన్నీ చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం మీ గుమ్మానికి చేర్చుదని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఎలా అయితే ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవాలని మీరు కన్న కలలు నెరవేర్చారో భవిష్యత్తులో కూడా మీ దీవెనలు అలానే ఇందిరమ్మ రాజ్యానికి ఉండాలని, ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామంలో మదన్నపేట, శ్రీరాములపల్లి, అంబాల, గున్పర్తి గ్రామాలకు చెందిన రైతులు వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని, చేతికి వచ్చే సమయానికి నీరు అందడం లేదంటూ హన్మకొండ పరకాల ప్రధాన రహదారిపై రైతులు రోడ్డు ఎక్కి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. రైతులు రోడ్డు మీదకు రావడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సరైన నీరు రాకపోవడంతో 4,000 ఎకరాల పంట నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. వెంటనే DBM 24 నుండి నీటిని విడుదల చేయాలని నినాదించారు. రైతుల కోసానికి ఇక్కడ మేము వంట చేయడం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మాకు DBM 24 నీరు రావడానికి రాకపోతే మాత్రం ఇక్కడనే మేము ఆత్మహత్య చేసుకున్నాం రెడీ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు మాకు రాకుండా అక్కడ ఖమ్మం దాదాపు నీళ్లు పోతున్నాయి కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి మాకు నీళ్లు రావడం జరిగింది. గత మంత్రి అయిన లిటరాంజన్ గారు మాకు నీళ్లు 24 అవర్స్ మాకు ఇచ్చడం జరిగింది. ఈ సుజనపల్లి, అంబాల, సుజనపల్లి, మదనపేట, గున్పర్తి, చెంపల్లికి నీళ్లు ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా చర్య తీసుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మాట్లాడితే మేము రైతులందరం ఎమ్మెల్యే గారి వెంట ఉంటామని మేము చెప్తున్నాం. ఎందుకంటే మేము ఈ రైతులకు మాకు ఎవరు లేనట్టుగా మేము అందరం వాళ్ళు భావిస్తాను. ఆ సంబంధించిన D కానీ SC కానీ మాకు నీరు ఇవ్వమంటే వాళ్ళు అసలు మా మాట వినలేదు. మీరు ఎందుకు చేస్తారంటే మేము ఇవ్వమని చెప్పి అంటాను. వాళ్ళు దయచేసి మాకు ఈ నీళ్ళు రాకపోతే మాకు సాగు తప్ప మాకు బతుకు తెలియదని చెప్పి మేము అంటున్నాం. మాకు ఈ రోజు ఈ రైతు బిడ్డ కాబట్టి ఈ అందరి జరుగుతుంది కాబట్టి దయచేసి స్పందించి కలెక్టర్ గారు కానీ ఈ సంబంధించిన D గారు కానీ SC గారు కానీ మాకు నీళ్లు తక్షణం ఇచ్చిపెట్టే ఓకే కానీ లేకపోతే మేము ఇక్కడనే అంబాల చౌరస్తాలో మేము వంట వరకు జరుగుతుంది కాబట్టి దయచేసి మాకు ఖచ్చితంగా నీళ్లు తక్షణం చేయాలని చెప్పని మేము ఈ ధర్నా ప్రోగ్రాం పెట్టుకున్నాం. కాబట్టి ఎవరిని అడిగినా కూడా మాకు రైతుకు సాగు తప్ప మరి బతికే ఆలోచన కాబట్టి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గునుపర్తి, శ్రీరాములపల్లి, అంబాల 3 గ్రామాల, మాదన్నపేట మేము 4-5 గ్రామాల ప్రజలు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మాది DBM 24 ద్వారా ఈ రైతులందరికీ వాటర్ రావాలి. దాదాపు ఒక 30-40 ఎకరాలు టోటల్గా ఎండిపోయి మొక్కజొన్న, వరి మొత్తం ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పొజిషన్లో ఉన్నది. ఈ DBM 24కి నీళ్లు రావాలంటే ఖచ్చితంగా గుండ్ల సింగారం ఉన్నటువంటి షట్టర్లు కిందికి దించుతేనే మాకు వాటర్ వస్తాయి, లేకుంటే వాటర్ రావు. కానీ ఇవాళ D గారు ఏం చేస్తున్నారంటే కనీసం వాళ్ళ ఆఫీసులో కూడా రానియకుండా మమ్మల్ని దుర్భాషలు ఆడుకుంటూ కాలువలు దిగితే ఏం చేస్తావు, గ్రామాల మీద పడతాయని మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ రైతుల యొక్క కొట్టగొట్టి రైతే రాజ్యమైనటువంటి ఈ ప్రభుత్వం, రైతు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఎందుకు నిమ్మకు నీరెస్తున్నట్టు ఉంటున్నాయి. ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి, ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్నట్లయితే రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పొజిషన్ అది. దయచేసి రైతులందరూ ఒక్కొక్కరు మీరు తీసుకోండి. ఎంత ఘోరమైన రైతు మీరు దానికి సంబంధించిన మీ మీడియా విలేకరులకు వచ్చినట్లయితే మీరు టోటల్గా మా పాటలు ఎంత ఘోరంగా ఉన్నాయో మీకు చూపిస్తాం. దయచేసి మీ అందరికీ చేతులు ఎత్తి దండం పెట్టి ప్రభుత్వ అధికారులు దానికి
చెప్తున్నాము. ఇవాళ గవర్నమెంట్ చెప్తున్నాం మా రైతులు నాశనం అయిపోతున్నారు. మొత్తం టోటల్గా పెట్టుబడి పెట్టి కేవలం కోతకొచ్చే దిశలో కూడా కొన్ని ఉన్నాయి. దయచేసి మీరందరూ నిర్ణయం తీసుకొని మా జిల్లా వరంగల్ హన్మకొండ ఈరోజు ఈ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే DPM 24 మన పల్లెల భీమవరం మధ్యలో 24 మాకు వాటర్ అవ్వడం లేదు. దానివల్ల రైతు ఇక దాదాపు 40 ఎకరాల రైతులు పండించే పంట నష్టపోతారు. మొక్కజొన్నలు కావచ్చు, పెరాలు కావచ్చు, పల్లిచేలు కావచ్చు, వీళ్ళందరికీ నీళ్ళు లేక పుట్టకచ్చిన వరద మొత్తం ఈరోజు నాశనం పరిస్థితి కాబట్టి రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కాబట్టి దయచేసి స్థానిక ఎమ్మెల్యే కానీ అధికార పార్టీ మంత్రులు కానీ ఎవరు కానీ ఈ DPM 24 వాటర్ తెప్పిస్తే ఈరోజు అంబాల, సుజనపల్లి, నాగారం, ముచ్చాట్ల, పెంబర్తి, గుంపర్తి, మాదన్నపేట రైతులందరికీ ఈ నీళ్లు రావడం వల్ల వాళ్ళు జీవనాన్ని కొనసాగుతారు. కాబట్టి దేశానికి రైతు ముఖ్యమో, రైతు దేశానికి ఎంత ముఖ్యమో పల్లె ప్రాంతాలను కూడా రైతులు కూడా ముఖ్యమో. ఈ పంట పంటనే రైతు పంట పంటనే మేమందరూ పంట పంటనే. బాపట్ల జిల్లా బట్టిపోలు మండలంలోని షాదీఖానాలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బాగ్గౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముస్లింల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం విచ్చేశారు. ఇందిరమ్మ అభయ పథకం యాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జేడీ శీలం మాట్లాడుతూ ఈ ఇందిరమ్మ అభయ పథకంలో అర్హులైన ప్రతి మహిళ వివరాలు ఈ యాప్ ద్వారా సేకరించడం జరుగుతుంది. ఈ పథకంలో ద్వారా అర్హులైన ప్రతి మహిళకు ప్రతి నెల 5,000 రూపాయలు అందించడం జరుగుతుందని తెలియజేశారు. పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ప్రారంభించిందని తెలియజేశారు. ఇందిరమ్మ అభయ హస్తం ఏంటన్నది ప్రతి పేద కుటుంబానికి ఒక పేద కుటుంబంలో మహిళ బ్యాంక్ అకౌంట్లో 5,000 రూపాయలు నెలకు. దేనికయ్యా? ఈ పెరిగేటువంటి ఉప్పు, పప్పు, నూనె, కూరగాయలు ఇవి ఒక వంతు, తర్వాత గ్యాసు, డీజిల్, పెట్రోలు, పిల్లల పుస్తకాలు, పెన్సిళ్ళు ఇవన్నీ పెరిగినాయి. టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ పెరిగినవి పేద కుటుంబం భరించలేకపోతున్నారు. కొంతవరకు ఊరట కల్పిద్దామని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అందరూ కలుపుకొని ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినా సరే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే, ఒకవేళ రాష్ట్రంలో అధికారంలో రాకపోయినా కేంద్రంలో వచ్చినా సరే 5,000 రూపాయలు ప్రతి మహిళకు, పేద కుటుంబంలో ఉన్న మహిళకు. ఎట్లా తెలుస్తుంది పేద అని? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళి, నేను వెళ్ళలేను అన్ని గ్రామాల్లో, వాళ్ళందరూ కూడా వెళ్ళలేదు. అందుకని మేము ఏం చేస్తున్నాము, 11వ తరగతి 15 వరకు వీళ్ళు గ్రామాలకు వెళ్ళి, గ్రామానికి 5-6 మంది కాంగ్రెస్ వాదులు ఉంటే గ్రామంలో 1000 మంది ఉండొచ్చు, 2,000 మంది ఉండొచ్చు, 5-6 దొరుకుతారు. మాకు అయ్యా కాంగ్రెస్ ఎవరైనా వాళ్ళని వెతికి గ్రామ కాంగ్రెస్ కమిటీ అని అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ 16 తర్వాత నేను మండలానికి పిలుస్తాను. మండలానికి పిలుచుకొని మనందరం వాళ్ళకి మండలంలో 20 గ్రామాలు, 25 మంది వస్తారు. ఆ మండల స్థాయిలో వాళ్ళకి ట్రైనింగ్ 100 మందికి, అట్లా 5 మండలాల్లో ట్రైనింగ్ ఇచ్చి, అలాగే బట్టిపూడి టౌన్లో 16 వార్డులు ఉన్నాయి, 16 80, ఈ 500 మంది ప్లస్ 80 మంది, దాదాపు 600 మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు గ్రామాలకు వెళ్ళి మరి కడు పేదవాళ్ళు, నిరుపేదల కుటుంబాలకు వెళ్ళి నమోదు చేస్తారు. అప్పుడు మీరు రిజిస్టర్ అయి ఉంటుంది. దాన్ని అక్కడ ఢిల్లీలో మీ పేర్లు, మీ కుటుంబాల పేర్లు, మీ వివరాలు నమోదై ఉంటాయి. అప్పుడు భగవంతుడు చక్కగా చూసి మీ అందరి ఆశీర్వాదం వల్ల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే, ఇక్కడ అధికారంలోకి వచ్చినా, వాళ్ళు ఇక్కడ రాలేకపోయినా అక్కడికి వచ్చినా మీకు పేదలకు 5,000 రూపాయలు నెల, ప్రతి సంవత్సరం 60,000 రూపాయలు, 5 ఏళ్లకి 3 లక్షల రూపాయలు మీ ఖాతాలో పెడతాయి. ఇది ఒక స్కీమ్. రెండోది ఏంటి, రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తుంటే అనేక మంది అయా మోడీ గారి విధానాల వల్ల మాకు నష్టం వాటిల్లింది. ఏమిటి? ఈ GST వేరు రేట్ల వల్ల అనేకమైనటువంటి ఈ పరిశ్రమలు మూతపడ్డాయి, నిరుద్యోగులు ఎక్కువయ్యారు, 2 కోట్లు సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తానటువంటి మనిషి మాట తప్పాడు, కాబట్టి అక్కడ ఉద్యోగాలు లేవు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జాబ్ క్యాలెండర్ అన్నాడు, జాబ్ క్యాలెండర్ లేదు, ఏమి లేదు, నిరుద్యోగులు ఎక్కువయ్యారు. కాబట్టి రాహుల్ గాంధీ ఏమన్నారంటే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే
ఎవరైతే కాలేజీకి వస్తారో విద్యార్థులు వారికి ఇంటికెళ్ళి తల్లిదండ్రులకు భారం కాకుండా నిరుద్యోగ సమస్యతో బాధపడకుండా ఒక పెద్ద పెద్ద సంస్థల్లో వారికి ట్రైనింగ్ ఇప్పిస్తాడు, అప్రెంటిస్షిప్ అంటారు. ఆ ట్రైనింగ్కి అయితే ఖర్చు సంవత్సరం పాటు 1 లక్ష రూపాయలు ఆ సంస్థ వారికి చెల్లించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి అక్కడ కానీ ఆ సంస్థలో కానీ బయట కానీ లోన్ తీసుకొని తాను స్వతహాగా తన నాళ్ళ మీద నిలబడి 10 మందికి ఉద్యోగం ఇప్పించే యోధుడుగా తయారు చేసేటువంటి ఒక మంచి స్కీమ్ ఈ రెండింటి గురించి చెప్పాలి. ఇది కాకుండా ఈరోజు కాంగ్రెస్ అవసరం గురించి, ఈరోజు మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల గురించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రానికి చేస్తున్న ద్రోహం గురించి, పోలవరం నిర్మాణం పూర్తి చేయలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విశాఖపట్నం అమ్ముతుంటే దిక్కులేదు, వీళ్ళందరూ కూడా నోరు మూసుకుంటున్నారు. కానీ ఒక ఎంపీ కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు. లంకల సమస్య ఎవరు మాట్లాడలేదు. ఇక్కడ తుఫాను వస్తే రైతులు పడే ఇబ్బందుల గురించి ఎవరు మాట్లాడలేదు. బాపట్ల నుంచి రేపల్లి నుంచి ఒంగోలు వరకు ఉన్నటువంటి బాపట్ల పార్లమెంటరీ తీర ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి విషయంలో ఎవరూ మాట్లాడలేదు. పార్లమెంట్లో నోరు విప్పలేదు ఉన్నటువంటి ఎంపీలు. ఎప్పుడైనా చూసారా మీరు ఒక పార్లమెంట్ 3 కోట్ల రూపాయలతో కాజీపేట జంక్షన్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు విజయశ్రీ, గజాలి, రవీందర్ యాదవ్ పాల్గొన్నారు. చెప్పింది మనకు ఈ పని వేసుకో, అది చేసుకుంటాను, ఆ పని చేసుకుంటాను. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి ఎస్ఐ మాధవ్ గౌడ్పై బదిలీ వేటు. మార్చి 4వ తేదీన ఒక కేసులో నిందితుడి జన్మదిన వేడుకలు పోలీస్ స్టేషన్లో జరిపిన ఎస్ఐ మాధవ్ గౌడ్ విచారణ చేపట్టిన అధికారులు ఎస్ఐ మాధవ్ గౌడ్ని ఆసిఫాబాద్ వీఆర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా DBM 24 నుండి SRSP నీటిని విడుదల చేయాలంటూ రైతులు హన్మకొండ పరకాల ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేసిన కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి 2028లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం, రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఎట్లా అన్నానో ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్న మీడియా సాక్షిగా కీలక వ్యాఖ్యలు చేసిన కేవీఆర్. డబ్బుల కలెక్షన్ చేస్తే ఈపులు పలగొడతా కొడుక ఓడైనా సరే, డబ్బు వ్యవహారం తీసుకుంటే నేను ఎంతకంటే అంతకు తెగించి మాట్లాడతా. నేను రోడ్డు మీదకి వచ్చేదాకా చూసుకుంటే అధికారులకు మంచిది కాదు, అందులో వంగ కరప్టెడ్ ఉన్న వాళ్ళకి మంచిది కాదు. అన్నా నేను అధికారులు సిన్సియర్గా ఉన్న వాళ్ళకు కాళ్ళు మొక్కే రకం. నేను అధికారులు కరప్టెడ్ అయితే గల్లా పట్టి రోడ్డు మీద బట్టలు ఉడదీస్తాను, నేను ఇడిచిపెట్టాను కాదు. ఇక ఈడికెళ్ళి 57 నెలలు యుద్ధమే. ధైర్యం ఉన్నోడు నిజాయితీ ఉన్నోడే కామారెడ్డిలో పనిచేయాలా. ధైర్యం లేదు, నిజాయితీ లేదు, మాతోని కాదు అనుకున్న వాళ్ళు సపరేట్గా వాలంటరీ ట్రాన్స్ఫర్లు చేసుకొని పోండి. స్ట్రైట్ అవే ఇది చెప్తున్నా, నేను జనానికి ఇదే చెప్తున్నా, అధికారులకు ఇదే చెప్తున్నా. నేను చేంజ్ కోరుతున్నా. నేను హానెస్ట్ పొలిటీషియన్ ఉంటే బ్యూరోక్రాట్ హానెస్ట్ ఉంటారని నమ్మే వ్యక్తిగా నేను హానెస్ట్గా ఉండడానికి ప్రయత్నం చేసి జనం మధ్యలో గెలిచి వచ్చినాం, వితౌట్ లిక్కర్, వితౌట్ పర్చేజ్ ఓట్. కానీ ఇవాళ అది కాకుండా డబ్బులు పెట్టే ప్రయోగాలు చేస్తున్నారు. ఆల్రెడీ కలెక్టరేట్లో చెప్పినా నేను, 100 రోజులు టైం ఇస్తున్నాము, ఈ లోపల తప్పులు చేసిన వాళ్ళు సరిదిద్దుకోవాలా, 100 రోజుల తర్వాత నేను స్టార్ట్ చేస్తే వెనక్కి తిరిగి రాను అని చెప్పినాం.
వరంగల్లోని ఎస్ఎన్ఎం క్లబ్ వద్ద మంత్రి కొండ సురేఖ పొంగులేటి కార్యక్రమంలో పోలీసుల అరాచకం. మీడియా కవరేజ్కి వచ్చిన జర్నలిస్టును పోరా అంటూ చెప్పలేని చెడు మాటలతో దూషించిన వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ బారి పోలీస్ అధికారి తీరుపై తీవ్రంగా స్పందించిన వరంగల్ తూర్పు జర్నలిస్టులు. సీతక్క గారికి ఎస్సీ గారు కృష్ణారావు గారు జోకర్జీ వేశారు. అదేవిధంగా మేయర్ గారికి జోకవలసిందిగా రవికుమార్ గారిని జోకర్గా వేస్తారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు గారు నాగరాజు గారు అదేవిధంగా మేయర్ గారికి జోకవలసిందిగా దేవుడు ఆహ్వానిస్తాను. సంజయ్ గారు అదేవిధంగా సారంపల్లి గారు భూమిని వచ్చి గౌరవ అభివృద్ధికి భూపాలు వేయాల్సిందిగా కోరుతాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.